చెస్ లో ఒక్క నిమిషం, పాకిస్తాన్ చెస్ లో ఏం ఎకనామికల్ చేస్తారు? గా స్లో డౌన్ లో ఉంది. స్లో డౌన్ కాదు, బ్రేక్ డౌన్ అయిపోయింది యాక్చువల్లీ. అక్కడ అసలు కనీసం ప్రజలకు కనీస వస్తువులు ఆహారం పెట్టలేని దుస్థితిలో ఉన్నా ఎందుకు యుద్ధానికి ఇంతలా కాలు దువ్వుతోంది? అసలు ఏం చూసుకొని ఇంత బరి తెగింపు? కానీ ఇప్పుడు మనం ఇంకోటి ఆలోచించాలి, అది అరుస్తున్నంత సేపు మనం గారపడకూడదు. ఎస్, ఇప్పుడు ఎందుకంటే అరవకండి. ఇప్పుడు పాకిస్తాన్ గవర్నమెంట్ ఒకసారి టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద ప్రజలు ఏమంటారు, కొంతమంది ప్రజలు ప్రో ఉన్న ప్రజలు, కొంతమంది రిలీజియస్ ఫానటిక్స్, భారతదేశం యాక్చువల్ పాకిస్తాన్ ఎలా తయారైందంటే ప్రస్తుతానికి ప్రజలకి పాకిస్తాన్ ఇది చేసింది అన్నట్టుగా ప్రజలందరూ కలుస్తారు, ప్రజలందరూ ఏకమవుతారు. ఆఖరికి జైల్లో ఉన్న ఇమ్రాన్ కూడా ఏమంటున్నాడు, ఆ, 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 భారతదేశానికి ఇది జాగ్రత్తగా ఉండాలి, మేము తిరిగి ఎలా రిటాలియేట్ చేస్తాం అది ఇది అంట మాట్లాడుతున్నాడు. కనుక ఇవన్నీ రిప్లైస్ ఏంటి, వాళ్ళ ఆత్మాభిమానం మీద దెబ్బ కొడుతున్నారు. కనుక ఈ టైంలో ఏంటంటే బేసికలీ ఇలాంటి అరుపులు సహజమే, అందులో ఇదేం లేదు. యాక్చువల్ గా ఇన్ ద ఆర్ట్ ఆఫ్ ఆర్ట్స్ వాళ్ళకి తెలుసు, వాళ్ళ దగ్గర అంత సత్తా లేదు ఆర్థికంగా. అసలు ప్రస్తుతానికి జీతాలు ఇస్తే స్థితిలో లేరు. ఐఎంఎఫ్ డబ్బు ఇస్తే గానీ జీతాలు ఇవ్వలేకపోతున్నారు గవర్నమెంట్ కొన్ని బ్రాంచెస్ లో. సో ఈ తరుణంలో ఆర్థికంగా అయితే వాళ్ళు ఆ, యుద్ధం చేసే స్థితిలో లేరు. ఆర్మీ ప్రిపేర్నెస్ చూస్తే యుద్ధం చేసే స్థితిలో లేరు. పొలిటికల్ స్టెబిలిటీ అంటే స్టెబిలిటీ కావాలి, చాలా ఇంపార్టెంట్ యుద్ధం చేయాలనుకుంటే. ఆ స్టెబిలిటీ కూడా పూర్తిగా లేదు, రైట్? కనుక ఈ టైంలో ఫుల్ ఫ్లెడ్ యుద్ధానికి యాక్చువల్ గా వాళ్ళు సంసిద్ధి లేరు, వాళ్ళు చేయలేరు. వాళ్ళకి తెలుసు ఒకవేళ పిచ్చి పనులు ఏమన్నా చేస్తే భారతదేశం ఇదే అదనం, ఇన్నాళ్ళ నుంచి ఏముంది, మనకు కావాల్సింది తిరిగి తీసుకోవాలి మన పిఓకే. ఇప్పుడు ఇలాంటి గొడవల్లో వాళ్ళు ఆ, తిరిగి యుద్ధం అంటూ మొదలు పెడితే ఆ, పాకిస్తాన్ విభజన జరిగిపోతుంది. అటు పఖ్తూన్ సెపరేట్ అవుతారు, బలూచీస్ వీళ్ళందరూ కలిసి ఒక దగ్గర ఇదే టైంలో బలూచీస్, ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ పాకిస్తాన్ యుద్ధం చేయాలని ఏంటి, వాళ్ళకున్న ఆర్మ్ ఫోర్సెస్ అన్ని ఈస్టర్న్ బోర్డర్ తీసుకురావాలి. వాళ్ళకున్న బోర్డర్ ప్రస్తుతం ఉంది కొంత ఫోర్సెస్ టువర్డ్స్ ఆఫ్ఘనిస్తాన్ బలూచిస్ దగ్గర, అక్కడ కారిడార్ చైనీస్ రోడ్డు కడతాను, కరాకులం హైవే ఇవన్నీ గార్డ్ చేస్తాను ఆర్మీ అక్కడెక్కడ డిప్లాయ్ అయ్యి ఉంది. తాలిబాన్ ఒక యాక్షన్స్ ఆపుతానికి కూడా కొంత ఆర్మీ ఈ ఆర్మీని అంతా తీసుకొచ్చి ఎప్పుడు ఇది ఈస్టర్న్ బోర్డర్ లో పెట్టారు, అక్కడ వాళ్ళకి టెర్రరిస్టులు ఉన్నారు కదా, బలూచిస్ తిరిగి స్టెప్ వన్ ఆఫ్టర్ రీసెంట్ గా జరిగింది ఏముంది, ఒక ట్రైన్ కంప్లీట్ దీన్ని ట్రైన్ ఆపేసి సోల్జర్స్ అక్కడే చంపారు బలూచిస్. అలాగే పఖ్తూన్స్ కూడా ఎందుకు చేస్తారు. బాల్టిక్ గిల్గిత్ గిల్గిత్ బాల్టిస్తాన్ లో కూడాను అప్రైజింగ్ స్టార్ట్ అవుతుంది. కంట్రీ విడిపోతుంది. పాకిస్తాన్ అనేది కాకుండా ఇంతకు ముందు ఆల్రెడీ పోగొట్టుకున్నారు. ఏమని పోగొట్టుకున్నారు, ఈస్ట్ పాకిస్తాన్ పోగొట్టుకుని బంగ్లాదేశ్. దానికి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మటుకు ఖచ్చితంగా ఇంకా 4 ముక్కలైపోతుంది, 5 ముక్కలైపోతుంది. యాక్చువల్ చెప్పాలి, సింధు, పంజాబ్, ఇటు బలూచిస్తాన్, అటు పఖ్తూను, తర్వాత ఇక్కడేమో గిల్గిత్. కనుక ఈ తరుణంలో కానీ అలాగని క్వైట్ గా కూర్చోలేరు, ఎందుకంటే ప్రజలకు కూడా వాళ్ళకి జవాబు ఇవ్వాలి. ప్రజలకు కూడా ఏదో డ్రామా చేయాలి కదా, మేమేదో చేస్తున్నాం, మేము ఊరుకోం, మేము భారతదేశంలో మన భయం లేదు, మన దగ్గర అణుబాంబులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర 180 ఎంతో ఉంటే మన దగ్గర ఒక 160 140 ఎంతో ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకుంటానికి, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఆత్మాభిమానం మీద దెబ్బతీస్తున్నారు. కనుక పవర్ లో ఉన్న గవర్నమెంట్ ఏదైనా సరే స్టేట్మెంట్స్ ఇవ్వటం మాత్రం సహజమే. కానీ మనం ఇమీడియట్ జాగ్రత్త పడాల్సింది ఏంటంటే టెర్రరిస్ట్ ఎక్కడన్నా ఇంకెక్కడ సాఫ్ట్ స్పాట్లు ఎక్కడన్నా దాక్కున్నట్టయితే అక్కడ కొడతానికి ఇంట్లో ఛాన్సులు ఉన్నాయి. కానీ అది వాళ్ళు ఆలోచించాలి, ఎందుకంటే మనం అలర్ట్ అయిపోయాం. కంప్లీట్ దేశం అంతా ఇప్పుడేంటి అలర్ట్నెస్ ఎక్కువైపోయింది. ఆల్రెడీ బోర్డర్ మీద ఆర్మ్ ఫోర్సెస్, పోలీసు, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్. కనుక టెర్రరిస్ట్ కూడా అంత ఈజీ కాదు, నెక్స్ట్ టైం ఇంకెక్కడ స్ట్రైక్ చేద్దాం అనుకుంటాడు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. కేఆర్ రావు గారు, ఒకవేళ వార్ సైరన్ మోగితే గనక పాకిస్తాన్లో ఇంపార్టెంట్ టార్గెట్స్, ఎలాంటి టార్గెట్స్ కొడితే మనం అచీవ్ చేయగలమంటారు అసలు? ఇప్పుడు ఎందుకంటే యాక్చువల్లీ ఇలాంటివన్నీ చాలా చోట్ల వాళ్ళు ఆర్మ్ ఫోర్స్ అనలైజ్ చేస్తాం మేము, రైట్? కానీ ఏంటంటే టార్గెట్ అన్నప్పుడు ఆ టార్గెట్ కొడితే దాని ఎఫెక్ట్ ఏంటి అని ఆలోచించాలి. మనకు కావాల్సిన ఆశించింది ఏంటి జనరల్. ఇప్పుడు టార్గెట్ ఏంటి, ఇప్పుడు పెద్ద డ్యామ్ ఉంది అనుకోండి, ఒక డ్యామ్ మీద మనం ఫైర్ చేస్తే, రైట్, తాగుతానికి నీళ్ళు లేకపోవచ్చు, కానీ దాంతో సైడ్ బై సైడ్ జరిగేది ఏంటి, ప్రజా నష్టం. జస్ట్ ప్రజా నష్టం, రైట్? తర్వాత కొన్ని ప్రాపర్టీస్, ఇవన్నీ మనం చేయగలమా, ఫస్ట్ చేయగలం, ఫిజికల్ గా ఇది చేయగలం. కానీ ఈజ్ ఇట్ కరెక్ట్ అన్నది మనం ఆలోచించుకుంటాం.
కనుక ప్రతి టార్గెట్ కి ఒక వాల్యూ ఇస్తారు, రైట్? దాంతో ప్రజలు ఎంతమంది నష్టపోతారు, ఆర్థికంగా ఎంత నష్టపోతారు, అది తిరిగి మళ్ళీ కొన్ని కొన్ని టార్గెట్స్ ఎలా ఉంటాయి అంటే ఆ టార్గెట్ హిట్ చేసిన వెంటనే తిరిగి క్రియేట్ చేయగలరు. కానీ జనరల్లీ ఏంటంటే ఫస్ట్ చూసేది ఏ ఆర్మీ అయినా ఫస్ట్ మోస్ట్ టెర్రరిస్ట్ క్యాంప్స్ తర్వాత నెక్స్ట్ ఎస్కలేషన్ లో చూసుకుంటే ఉంది జనరల్లీ లుక్ ఎట్ మిలిటరీ టార్గెట్స్. మిలిటరీ టార్గెట్స్ ఏ కొట్టాలి, మిలిటరీ టార్గెట్స్ కొడితే ఉంది వాళ్ళు సైన్యం మీద నష్టం వాటిల్లి. ఒకవేళ సైన్యాన్ని మనం టైంలో కరెక్ట్ గా స్ట్రైక్ చేయగలిగితే వాళ్ళు యుద్ధం లో పార్ట్ తీసుకుంటానికి కూడా ఉండరు. అంటే కరెక్ట్ ప్లేసుల్లో వాళ్ళ పీ స్టేషన్స్ లో ఎక్కడైతే కాన్సన్ట్రేట్ అయి ఉన్నారు. కనుక ప్రతి టార్గెట్ అనలైజ్ జరుగుతుంటే కానీ ఏ టార్గెట్ కొడతారా అని చెప్పగలిగే ఆఫ్టర్ ఆల్ అనలైజ్ చేసిన తర్వాత ఎన్నో ఉంటాయి, 1000 టార్గెట్స్ ఉంటాయి, ప్రతి సెక్టర్ లోనూ టార్గెట్స్ ఉంటాయి. ఈ టార్గెట్స్ అని అనలైజ్ చేసి తర్వాత ఆలోచిస్తారు ఏ సెక్టర్ లో కొడదాం, ఎక్కడ కొట్టకూడదు. కనుక ఇవన్నీ ఏంటంటే అనాలిసిస్ జరుగుతుంది. రకరకాల టార్గెట్స్ ఉంటాయి. మీరు చెప్పినట్టు పవర్ స్టేషన్ కొట్టదు, ఒక పవర్ స్టేషన్ కొడితే ఏమవుతుంది, ఆ చుట్టుపక్కలంతా కరెంట్ లేకుండా పోతుంది. కొన్ని డిఫెన్స్ ఫ్యాక్టరీస్ ని కొట్టవచ్చు, ఫ్యాక్టరీస్ ని కొడితే ఏమవుతుంది, వాళ్ళ ఎమ్యునేషన్ తయారు ఏమైనా చిన్న చిన్న స్మాల్ ఆర్మ్స్ ఎమ్యునేషన్ ఏమైనా తయారవుతుంటే అది తయారు. లేదా వెహికల్ డిపోస్ లో కొట్టవచ్చు, వెహికల్ డిపోస్ లో కొడితే వాళ్ళ వెహికల్స్ రిపేర్ చేసే ఫెసిలిటీస్ పోవచ్చు. కనుక ప్రతి టార్గెట్ కి ఒక రకమైన వాల్యూ ఉంటుంది, అది అనాలిసిస్ జరుగుతుంది. కాకపోతే ఎప్పుడు ఏ టార్గెట్ కొడతారో అది సైన్యానికి బేసికల్లీ ఇంతమంది జనరల్స్, ఇంతమంది క్యాబినెట్ కమిటీ వీళ్ళందరూ ఎందుకు కూర్చున్నారు, వాళ్ళందరూ అనలైజ్ చేసిన తర్వాత ఆప్షన్స్ ఏంటి, ఆప్షన్స్ డిసైడ్ చేసుకున్న తర్వాత టార్గెట్స్. కనుక టార్గెట్ అనాలిసిస్ అనేది చాలా పెద్ద పని, అది సంవత్సరాల తరబడి జరుగుతుంటుంది. ప్రతి ప్లేస్ లో ఏమున్నాయో టార్గెట్స్ అని ఆలోచిస్తాం.